అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనికా మాదారం. మీ ఇంట్లో పుట్టిన పసికందు నుంచి మీ పేరెంట్స్ లేదా వాళ్ళ పేరెంట్స్, అమ్మా నాన్నలు, అమ్మమ్మ నానమ్మ, తాతయ్యలు ఇలా అందరికీ రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సో ఇలాంటి సమస్యల గురించి డిస్కస్ చేయడానికి సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున మీ ముందుకు వచ్చేసారు డాక్టర్ పాపారావు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. హలో డాక్టర్. నమస్తే డాక్టర్ మోనికా. హలో సార్, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ సార్, ఇప్పుడు చాలా మందికి పెద్ద పెద్ద క్యాన్సర్లు లేకపోతే అవి సర్జరీలు అవన్నీ కాకుండా ఫస్ట్ పుట్టిన పసికందు నుంచి రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అందులో మీ 30 ఏళ్ళకి పైగా సర్వీస్లో మీరు ఎలాంటి రకాల పేషెంట్లను చూశారు? పేషెంట్లు అన్ని రకాలు ఉంటారండి. అయితే మార్పు వచ్చింది ఏంటంటే పేషెంట్ యొక్క యాటిట్యూడ్లో, పేషెంట్ అవగాహనలో, అలాగే పేషెంట్ బిహేవియర్, వీటన్నిటిలో కూడా క్రమేణా మార్పులు వస్తాయి. ఒకప్పుడు పూర్తిగా డాక్టర్ని 100% నమ్మేవాళ్ళు, దాని ప్రకారమే మందులు వాడేవారు. తర్వాత ఇప్పుడైతే పేషెంట్ ఈజ్ వెల్ ఇన్ఫార్మ్డ్, ఆల్రెడీ గూగుల్ చదువుకుని వస్తారు, రివ్యూలు చూసుకుని వస్తారు, ఏ డాక్టర్కి రేటింగ్ ఎంత ఉందో కూడా చూసుకుని వస్తారు. దట్ ఈస్ గుడ్ ఇన్ వన్ వే. సో మనం ఒక ఇన్ఫార్మ్డ్, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్న పేషెంట్ని హ్యాండిల్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇంతకుముందు డాక్టర్లు కూడా మేము చాలా నాలెడ్జ్డ్ అని ప్రజలు అనుకునేవాళ్ళు, డాక్టర్లు కూడా అనుకునేవాళ్ళు. అది కొంచెం తగ్గి ఇప్పుడు మనం అవసరమైతే ఇంకొక ఒపీనియన్ తీసుకోవాలి, పేషెంట్కి పరిపూర్ణంగా న్యాయం చేయాలి. మనకు తెలియకపోతే ఇంకొక డాక్టర్ ఒపీనియన్, ఇంకో స్పెషాలిటీ ఒపీనియన్, దానికి సంబంధించిన అన్ని ఒపీనియన్స్ తీసుకుని మనం అట్లాగే అప్పటికిప్పటికి వచ్చిన మార్పులు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆధారితంగా చాలా ఎక్కువైంది ఇప్పుడు. సో ఒక డిసీజ్ని మనం అనుమానించినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కన్ఫర్మ్ చేస్తాం. ఈ కన్ఫర్మేటరీ అనేది చాలా తక్కువ ఉండేది ఒకప్పుడు. మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన మొదట్లో అప్పుడు ఎక్స్రే, అల్ట్రాసౌండ్, మ్యాక్సిమం సిటీ స్కానే అన్నీ. తర్వాత ఇంకా చాలా మొడాలిటీస్ వచ్చినాయి ఇన్వెస్టిగేషన్స్లో. అంటే నా చిన్నతనంలో గుర్తున్నంత వరకు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ పలానా టెస్ట్లు చేయించుకొని రండి అంటే అందరూ వెళ్ళి చక్కగా టెస్ట్లు చేయించుకొని డాక్టర్ని నమ్మి డాక్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, టెస్ట్లు చేయించుకున్నాక డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. సో చాట్ జీపీటీ, ఏఐ, జెమినాయ్ అందులో అడుగుతున్నారు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలి అని. దాని మీద మీ అభిప్రాయం? ఈ చాట్ జీపీటీ, జెమినాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఒక రకంగా చూస్తే మంచిదే, ఇట్ ఎంపవర్స్ ద పేషెంట్. అయితే ఇక్కడ పేషెంట్ యాంగ్జైటీకి గురవుతాడు. ఒకసారి చూడగానే హీ షుడ్ అండర్స్టాండ్ దీస్ ఆర్ ద పాసిబిలిటీస్, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది, కానీ దిస్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ రికమెండేషన్ టు ఏ పర్టిక్యులర్ పేషెంట్. అంతవరకే చాట్ జీపీటీలు కానీ ఇవన్నీ ఇవ్వగలుగుతాయి. సో దీన్ని, ఈ నాలెడ్జ్ మొత్తాన్ని ఆ ఇండివిజువల్ పేషెంట్కి సూట్ చేయాల్సింది వైద్యుడు మాత్రమే. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వైద్యులు కూడా వాడుతున్నారు, చాలా విరివిగా వాడుతున్నారు. చాలా ఎక్కువ పేషెంట్లకు తెలిసిన దానికంటే కూడా ఎక్కువ ఏఐ సిస్టమ్స్ వాడటం జరుగుతుంది. సో దీనివల్ల పేషెంట్ కన్ఫ్యూజ్ కాకుండా ఒక ఫీవరో, ఒక హెడేకో, ఇంకోటి వస్తే హెడేక్కి మామూలు సింపుల్ ఫీవర్ దగ్గర నుంచి, మైగ్రేన్ దగ్గర నుంచి, బ్రెయిన్ ట్యూమర్ దగ్గర నుంచి అన్నీ చూపిస్తుంది. అలాగే ఫీవర్కి మామూలు వైరల్ ఫీవర్ నుంచి క్యాన్సర్, టీబీ వరకు చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది మోస్ట్ కామన్, ఏది పాసిబిలిటీస్ అన్నీ ఇస్తుంది. కాబట్టి స్పెసిఫిక్గా ఆ పేషెంట్కి ఏమైతే ఉందో అది వాళ్ళు నిర్ధారించుకోవటం కష్టం అవుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకుని అది ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఇచ్చిన డయాగ్నోస్ని పెట్టుకొని యాంగ్జైటీకి లోనవుతారు ఎక్కువ మంది. ఇట్లాగే వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా సింపుల్ విషయాలకు కూడా ముందు ఏఐని చూసి ఒపీనియన్ తీసుకుని కంగారుపడి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నిజం డిసీజ్ వచ్చిన వాళ్ళకి. సో అలా ఏఐలో చూసుకొని వాళ్ళకి ఆ సమస్య ఉందేమో అని భయపడి మీ దగ్గరకు వచ్చాక మీరు అదని లేదని చెప్పినా కూడా వాదించే వాళ్ళు ఎవరైనా కనిపించారా? ఉంటారండి, చాలామంది ఏఐ చూసుకొని ఏఐలో పాసిబిలిటీస్ అన్నీ చూసి అది ఉందా, ఇది ఉందా, నేను అది అనుకుంటున్నాను, ఇది అనుకుంటున్నాను అంటే వాళ్ళ డిఫరెన్షియల్ డయాగ్నోస్ వేరియస్ ఒక 10 రకాల జబ్బులు ఒకే సిమ్టమ్తో వచ్చే అవకాశం ఉంది. ఒక హెడేకో లేకపోతే ఒక ఆయాసం వచ్చిందనుకోండి, అది మామూలుగా రావచ్చు, రక్తహీనత వల్ల రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్లో రావచ్చు, బ్రాంకియల్ ఆస్తమాలో రావచ్చు. సో ఈ పాసిబిలిటీస్ అన్నీ వైద్యం దృష్టిలో ఉంటాయి ఎప్పుడు. అయితే
ఇది పేషెంట్ ఇంకా చాలా మోస్ట్ కామన్ రేర్ అది మేము బిలీవ్ చేస్తాం. సో కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేవి కూడా పేషెంట్ మొత్తం లిస్ట్ తీసుకుని వచ్చి ఇందులో ఇదేమన్నా ఉందా అని ఆర్గ్యూ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెంచుకుంటారు, అందులో తప్పేం లేదు. సో పేషెంట్కి ఒక డౌట్ ఉన్నప్పుడు దాన్ని మనం అవగాహన ఏర్పరచాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఏదైనా మిస్కన్సెప్షన్ ఉంటే కాన్సెప్షన్ కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మీ ఈ 30 years ఆఫ్ ప్రాక్టీస్లో మీరు అన్ని ఏజ్ గ్రూప్ పేషెంట్స్ని ట్రీట్ చేసే ఉంటారు, కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ జెన్జీస్ని ట్రీట్ చేస్తే ఎలా అనిపిస్తుంది? జెన్జీస్ అంటే ఇప్పుడు పెను మార్పులు వచ్చాయండి లైఫ్ స్టైల్లోనూ, చాలా హ్యాబిట్స్లోనూ, అట్లాగే బేసిక్ హెల్త్ని తీసుకునే ఒక కండిషనింగ్ ఇవన్నీ మారిపోయినాయి అప్పటికిప్పటికి. సో జెన్జీలు ఏంటంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర, అలాగే ఇన్ఫర్మేషన్ డీవియేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్లో కానీ వేరే వాటిల్లో చాలా అన్అథెంటిక్ ఇన్ఫర్మేషను, ఓకే, అట్లాగే దానికి కన్ఫర్మేషన్ లేని ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అక్కడ. సో అన్ని పాజిటివ్లు ఉన్నాయి, నెగిటివ్లు ఉన్నాయి. అలాగే మిస్కన్సెప్షన్ ప్రచారం చేసే విషయంలో కూడా ఆ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్లడింగ్. అందులో మనం ఏం తీసుకోవాలి, ఏది కరెక్ట్ అయి ఉంటుంది, ఈ తెలియని కన్ఫ్యూజన్లో ఉంటారు ఇప్పుడు. సో జెన్జీకి విషయానికి వస్తే అది అట్లాగే సిమ్టమ్స్ మీద ఆధారపడి కేవలం ఒక సిమ్టమ్ అంటే ఒక డిసీజ్కి ఒక సిమ్టమ్ వస్తుంది, ఆ సిమ్టమ్ని బట్టి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ పరీక్ష చేసి కొన్ని సైన్స్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను కనిపెట్టి ఆ లక్షణాల కోసం చూసి ఈ లక్షణాలు ఈ సిమ్టమ్స్ ఈ సెట్టింగ్ అంతా ఉంటే ఇది ఫలానా డిసీజ్, అప్పుడు వైద్యం. ముందు డయాగ్నోసిస్ అనేదే క్రూషియల్. ఇక్కడ డయాగ్నోసిస్ తెలిసిన తర్వాత ఒక డయాగ్నోసిస్కి ఇవి మందులు, అలాగే ఇది ఫాలో అప్ ఇవన్నీ ఉంటాయి. సో చాలామంది జెన్జీ ఏమిటంటే ఈ ఏఐని వీటిని ఉపయోగించుకొని కొన్ని మందులు వాడుకుంటూ ఆ మందులు ఓటీసీలో కానీ నాకు ఈ విషయం గురించి నాకు తెలుసు అనుకునే వస్తారు కొందరు నాకు ఖచ్చితంగా ఫలానా ఇది ఉందండి, దానికి మీరు నెక్స్ట్ ఇది చేసేయండి అని కూడా వస్తూ ఉంటారు. సో ఆల్రెడీ దే ఫిక్స్ దేర్ మైండ్. సో వాళ్ళకు కూడా మనం ప్రాపర్గా కౌన్సిల్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ పాసిబిలిటీస్ ఏంటి, ఆ పాసిబిలిటీస్ని ఒక ఫీవర్ అంటే ఫీవర్ ప్యానల్ చేసుకుని వస్తారు. 1వ రోజు 2వ రోజు 3వ రోజు అయినా ఫీవర్ ప్యానల్ 5th డే ఒకటి ఉంటుంది, 1st డే ఒకటి ఉంటుంది, 7th డే ఒకటి ఉంటుంది, 2 weeks అయిన తర్వాత కొన్ని ఉంటాయి. ఇట్లాగా అన్నీ ఒకేసారి అన్ని టెస్ట్లు కరెక్ట్గా రావు. ఎందుకంటే అది ఉదాహరణకి డెంగ్యూ ఫీవర్ ఉంది, డెంగ్యూ ఫీవర్కి టెస్ట్ చేసినప్పుడు 3వ రోజు వరకు కూడా తెలియకపోవచ్చు. ఒక్కోసారి 3వ రోజు కూడా నెగిటివ్ వస్తే 5వ రోజు 6వ రోజు వేరే టెస్టులు ఉంటాయి. లక్షణాలను బట్టి డ్యూరేషన్ బట్టి అన్నీ కన్సిడర్ చేసి మనం కొన్ని ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు డయాగ్నోసిస్కి వెళ్ళే కంటే ముందు మీరు కొన్ని టెస్ట్లు చేయించుకొని రమ్మని చెప్తారు. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఒక పక్కన ఉంటారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఒక పక్కన ఉంటారు. డాక్టర్ అనవసరంగా ఎన్ని టెస్టులు రాస్తున్నారు, సో ఇవన్నీ చేయించుకొని మళ్ళీ లేని టెన్షన్ పెంచుకోవడం ఎందుకు అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వారి పట్ల మీ అభిప్రాయం? ఏ వ్యాధికైనా మోస్ట్ కామన్ కాజెస్ ఆ ఏరియాలో ఏముంది ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. సో దీనికి ఫలానా సిమ్టమ్తో పేషెంట్ వచ్చాడంటే ఈ సిమ్టమ్కి కారణం ఏమై ఉంటుంది, ఈ సిమ్టమ్ ఏ డయాగ్నోస్తో ఏ డిసీజెస్ని పోలి ఉంది. సో ఈ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో మలేరియా ఉంది, అక్కడ అడవి ప్రాంతం, మలేరియా ఎక్కువ ఉంటుంది. సో మలేరియా ఉందా లేదా మన దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే డెంగ్యూ ఫీవరో ఇబోలానో ఇంకోటి. సో ఆ ఏరియాలో ఏది ఉంది, ఏది కామన్గా ఉంది అంటే కామన్ ఈజ్ కామన్, ఏది కామన్గా ఉంది ఈ లక్షణాలకు సరిపడేది. సో దాన్ని బట్టి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ముందు 1-2-3 రోజులు ఏ ఫీవర్ అయినా ఇంకోటైనా సింపుల్ లక్షణాలు అయితే, సింపుల్ డిసీజెస్ అయితే 2 to 3 days వెయిట్ చేసి చూడొచ్చు. కానీ ఆ స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేసే ముందు కొన్ని టెస్టులు వాడినందువల్ల ఆ డిసీజ్ కన్ఫర్మ్ అయితే ట్రీట్మెంట్ ఇంకా చాలా సులభమవుతుంది అండ్ ప్రెసిషన్తో జరుగుతుంది అన్నమాట.
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ నాలెడ్జ్ వల్ల చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళిపోయి అది హెడేక్ కానివ్వండి, స్టమక్ ఏక్ కానివ్వండి, లేదా ఫీవర్ అయినా సరే సొంతంగా మందులు కొనుక్కొని వేసేసుకుంటున్నారు. సో అలాంటి కండిషన్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? సొంతంగా మందులు కొనుక్కొని వేసుకోవటమే కాదండి, ఈ మందులు ఓవర్ ద కౌంటర్ కూడా అడిగినప్పుడు వాళ్ళే డాక్టర్లాగా ఇచ్చేస్తుంటారు. సో ఇదేంటంటే వాళ్ళు కొనుక్కునే మందులు ఆల్రెడీ వాళ్ళు ఏం మందులు వాడుతున్నారు, ఇంతకుముందు ఏదైనా డిసీజ్ ఉండి ఆ మందు వాడటం వల్ల ఏదన్నా అనర్థాలు వచ్చే అవకాశం ఉందా, డ్రగ్ ఇంటరాక్షన్స్ అంట, లేదా ఈ ఫలానా అతనికి ఉన్న డిసీజ్కి అది కరెక్ట్ మందేనా, ఈ మందు అతనికి ఎలర్జీ ఏమన్నా ఉందా, ఇంతకుముందు ఈ మందు వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉందా. ఏ డ్రగ్ అయినా సరే రిస్క్ వర్సెస్ బెనిఫిట్, దానివల్ల బెనిఫిట్ ఎక్కువ ఉందా, రిస్క్ ఎక్కువ ఉందా, ఇవన్నీ బేరీ చేసుకుని మందులు తీసుకోవాలి. ఓవర్ ద కౌంటర్ తీసుకున్నప్పుడు ఈవెన్ షెడ్యూల్ డ్రగ్స్ కూడా, ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాల్సిన డ్రగ్స్ కూడా మన ఇండియాలో చాలా తేలిగ్గా దొరికేస్తుంటాయి. సో ఇలాంటప్పుడు కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఒక జబ్బుకి ఒక మందు వాడటం, వాడింది కదా సిమ్టమ్ తగ్గి నేను బాగానే ఉందని డిసీజ్ మొదలు పెట్టుకోవటం, లేదా ఆల్రెడీ డ్రగ్ ఇంటరాక్షన్ రావటం, దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ రావటం, ఇవన్నీ కూడా సింపుల్ విషయానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చింది, పారాసిటమాల్ తీసుకోవటం, 1-2 days మ్యాక్సిమం వెయిట్ చేసి డాక్టర్ని సంప్రదించడం మంచిది దేనికైనా సరే. సో ముఖ్యంగా ఇప్పుడు పుట్టిన పసికందుల్ని కన్సిడర్ చేస్తే ఒకప్పట్లో పోలియో, బీసీజీ అలా కొన్ని ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు పిల్లలు పుట్టగానే హాస్పిటల్లో ఒక పెద్ద చార్ట్ ఇస్తారు, దాని తర్వాత ఒక పెద్ద బిల్ ఇస్తారు. దాని పట్ల చాలామంది పేరెంట్స్ లైక్ యంగ్ పేరెంట్స్ అయితే సపోర్టివ్ ఉంటారు, ఆ వ్యాక్సినేషన్ షీట్ అంతా ఫాలో అవుతారు. కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనకి 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటే ఎంతకాలం యావరేజ్న బతుకుతారనే దానికి 31 years. 31 years. ఇప్పుడు 69 years, దాదాపు 70 years. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఈ మార్పుకు ముఖ్య కారణాలు సోషో ఎకనామిక్ కండిషన్స్తో పాటు వ్యాక్సినేషన్స్ అనేవి చాలా డిసీజ్ని ప్రివెంట్ చేయగలిగాం. అలాగే ప్రాణాంతకమైన స్మాల్ పాక్స్ అని ఉండేది, అది పూర్తిగా ప్రపంచం నుంచే తొలగిపోయింది. అట్లాగే ఒకప్పుడు పోలియో వ్యాధి విపరీతంగా ఉండేది, అది ఇప్పుడు చూడలేదు మనం. అట్లాగే వ్యాక్సిన్ వేసుకున్నందువల్ల ఆ డిసీజ్ మొత్తం ప్రివెంట్ అయిపోతుంది. సో వ్యాక్సిన్ వల్ల అనేక ప్రాణాలు ఇప్పటికి ప్రపంచంలో కాపాడబడ్డాయి. సో వ్యాక్సిన్ ఎంత లిస్ట్ ఉన్నా సరే, ఎంత ఖరీదైనా సరే, అది కాస్ట్ ఎఫెక్టివ్, మనం పెట్టే ఖర్చుకి హైలీ ఎఫెక్టివ్. కనీసం 100 రెట్లు అది ఒక డిసీజ్ వచ్చి, ఒక పోలియో వచ్చి, ఒక కాలు పారాలిసిస్ వస్తే ఎంత నష్టం వాడి జీవితాంతం. సో దాని గురించి మన గవర్నమెంట్ ఇప్పుడు వ్యాక్సినేషన్లు మొత్తం బేసిక్ ప్రైమరీ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఉచితం. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఇస్తారు, చాలా ఎఫెక్టివ్గా ఇస్తున్న కంట్రీస్లో ఇండియా ఒకటి. కాబట్టి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వైద్యుని సలహా ప్రకారం ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఈ వ్యాక్సినేషన్ని మించి ఇంకా ముందుకెళ్తే జీన్స్ పరంగా మన పేరెంట్స్ జనరేషన్ కానీ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ నుంచి కానీ కామన్గా వచ్చే జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? కామన్గా వచ్చే జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి, రేర్గా వచ్చే డిసీజెస్ ఉన్నాయి, లైఫ్ స్టైల్తో వచ్చే డిసీజెస్ ఉన్నాయి. ఈ జీన్స్ అనేవి దాన్ని హెటరోజైగస్, హోమోజైగస్ అంటాం. తల్లిదండ్రులకు ఇద్దరికి జీన్స్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి డయాబెటీస్ ఉంది, 100% చిల్డ్రన్కి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. జీన్స్ వస్తాయి. సో జీన్స్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. లేదు నేను డైట్ చేశాను, మంచిగా ఎక్సర్సైజ్ చేశాను, కావాల్సిన జాగ్రత్తలు అన్నీ చేయొచ్చు. డయాబెటీస్ రాక ముందు వరకే. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జాగ్రత్తలన్నీ తీసుకోవాలి, అది కంట్రోల్లో ఉంచుకోవాలి. లైఫ్ స్టైల్తో కంట్రోల్ లేకపోతే మందులు వాడుకోవాలి, మందులు సరిపోకపోతే ఇంకా మందులు పెంచాలి. ఇవన్నీ జరుగుతూనే జాగ్రత్తలు తీసుకున్నాను కదా, అయినా ఎందుకు వచ్చింది అంటే ఒక డిసీజ్ అన్నది మన ఇంటరాక్షన్ విత్ ఎన్విరాన్మెంట్. జాగ్రత్తలు ఏం తీసుకున్నారు, దాని మీద అవగాహన ఉండకపోవచ్చు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుని ఉండకపోవచ్చు. జాగ్రత్తలు తీసుకున్నందువల్లే డిసీజ్ రాకూడదన్నా సరే, డిసీజ్ వచ్చే మన ఎన్విరాన్మెంట్తో మన ఇంటరాక్షన్, మన లైఫ్ స్టైల్లో ఎక్కడే లోపాలు ఉన్నాయో
చాలామంది నేను ఎక్కడా తినలేదండి, బయటికి వెళ్ళలేదండి, డయేరియా వచ్చిందండి అంటారు. కానీ జాగ్రత్తగా అడిగితే మన ఇంటి పక్కనే పానీపూరి తిన్నామండి అంటారు చివరికి. ఇంకేదైనా చెప్పండి సార్, పానీపూరి కాకుండా. చాలా మంది ఫీల్ అవుతారు పానీపూరి అంటే. అట్లాగా మేము కామన్గా చూసేది అది. ఫీల్ అయినా సరే మనం హైజీనిక్గా ఉండటం అనేది చాలా ముఖ్యం అన్నిటికంటే. ఇంకా హైజీన్ వల్ల కూడా చాలా ప్రాణాలు కాపాడబడ్డాయి. సో రొటీన్ దీంట్లో ఒక లైఫ్ స్టైల్, ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్టైల్ ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న జంజీ వారికి ఎక్కడ తేడా వచ్చిందంటే, ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు పని చేస్తారో డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఆహార క్రమంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ వచ్చాయి సొసైటీలోకి. అలాగే 1990తో పోల్చుకుంటే ఇప్పుడు 20 రెట్లు ఒబిసిటీ, ఓవర్ వెయిట్ ఇవన్నీ పెరిగినాయి. దీనికి కారణం ఏంటంటే, ఒకటి ఆహారపు అలవాట్లు. అప్పుడు దెబ్బరొట్లు, ఇడ్లీలు అవే ఉండేవి. ఇప్పుడు అన్నీ ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి, పిజ్జాలు, బర్గర్లు. సో there are about 1900 Domino pizzas, there are about 800 McDonald's, about 700 KFCs, altogether around 7,000 branded food outlets in India. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? బ్రాండెడ్, అన్బ్రాండెడ్ చాలా ఉంటాయి, లక్షల్లో ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటికి బిజినెస్ అవుతుంది కాబట్టి కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, కాఫీ షాప్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని బ్రాండ్స్ వచ్చినాయి. సో వీటికి బిజినెస్ జరుగుతుంది కాబట్టి కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి. సో వీటన్నిటినీ చాలా వరకు పోషించేది జంజీ బ్యాచే కావచ్చు, పాతవాళ్ళు కావచ్చు. సో జెడ్, మిలీనియల్స్ వీళ్ళంతా చాలామంది ఉన్నారు, రకరకాల పేర్లు ఉన్నాయి. సో వాట్ ఎవర్, ఒకటి ఆహారపు అలవాట్లు, 2 ఎక్సర్సైజు, 3 స్లీప్, 4 స్ట్రెస్. స్లీప్ మన ప్రపంచానికి టెలివిజన్ వచ్చిన తర్వాత 30% స్లీప్ కట్ అయిపోయింది. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత రీల్స్ చూడడం కంటిన్యూస్గా, దీనివల్ల స్లీప్ ఇండక్షన్ దెబ్బతింటుంది, స్లీప్ మెయింటెనెన్స్ సరిగా ఉండదు. తర్వాత ఆడ్ అవర్స్లో తినటం, ఆడ్ అవర్స్లో పడుకోవడం, దీనివల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోతుంది. సో ఫోన్ చూస్తున్నారా, లేకపోతే ఫోన్ చూడడం వల్ల నిద్ర రావట్లేదంటారా? బోత్. ఫోన్ చూడడం వల్ల మెలటోనిన్ సెక్రేషన్, ఇది బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ సెక్రేషన్ ఆగిపోయి నిద్ర ఇండక్షన్ రాదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రధాన కారణాలు, ప్రైమ్. సో ఒకటేంటంటే ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజు, వెయిట్ మేనేజ్మెంటు, స్ట్రెస్ మేనేజ్మెంటు, స్లీప్. స్లీప్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇందులో స్లీప్ వల్ల మనకి బాడీ మొత్తం రీఫ్రెష్ అవుతుంది, రివైండ్ అవుతుంది ఓవర్ నైట్, మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అవుతుంది. సో ఈ స్లీప్ లేనప్పుడు బాడీ రీజనరేట్ అవ్వదు అక్కడ. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ 5 కన్సిడర్ చేయాలని చెప్పారు. సో ముందు ఫుడ్ నుంచి స్టార్ట్ చేస్తే, చాలామంది ఈ మధ్య కొంచెం డైట్ పట్ల కాన్షియస్గానే ఉన్నారు. అయినా కూడా ఇమ్యూనిటీ ఎక్కడ తగ్గిపోతుందనో లేదా తగ్గిపోయిందన్న భయంతో ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ, మల్టీ వైటమిన్స్ కానీ. సో అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఏ ఇమ్యూనిటీ, ఏ వైటమిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఎన్విరాన్మెంట్తో కరెక్ట్గా ఇంటరాక్ట్ అయినట్లయితే ఏ వైటమిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ బ్యాలెన్స్డ్ డైట్ దగ్గరే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. ఒక సర్వేలో తేలింది ఏంటంటే దాదాపు 75 to 85% బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవట్లేదు. సో ఏదో ఒక వైటమిన్సో, మినరల్సో ఇవి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే అదే పనిగా ఈ వైటమిన్స్ అన్నీ తీసుకుంటే వైటమిన్స్ ఎక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు? కాంప్లికేషన్స్ కొన్ని ADEK ఇలాంటి వైటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, ఇవి శరీరంలో ఎక్కువైనప్పుడు దానివల్ల టాక్సిటీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వైటమిన్ డి, ఈ మధ్య వైటమిన్ డి తగ్గిందని, ఎందుకంటే చాలా 91% ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో వైటమిన్ డి తక్కువ ఉంది. మనకి ఎంత ఎండ ఉన్నా సరే ఎండకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు సింపుల్గా. ఒకవేళ ఎక్స్పోజ్ అయినా సరే సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని ఎక్స్పోజ్ అవుతున్నారు. సో వైటమిన్ డి సింథసిస్ జరగట్లేదు అక్కడ. సో వైటమిన్ డి వీక్లీ వన్స్ ఒక
10 to 12 వీక్స్ వేసుకోమంటే 10 to 12 మంత్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే హైపర్ కాల్సిమియా అని, ఎక్కువ కాల్షియం రావటం, కాల్షియం డిపాజిట్లు జరగటం, సో కొన్ని పారాథైరాయిడ్ సమస్యలు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే వైటమిన్ డి ఎక్సెస్తో కరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా కొంత రిస్క్ ఉండే అవకాశం ఉంది. సో వీటన్నిటి వల్ల కూడా ఎక్సెస్ వైటమిన్ అనేది, ఎక్సెస్ వైటమినే కాదు, కార్బోహైడ్రేటే కాదు, ఆహారమే కాదు, ఏదైనా సరే ఎక్సెస్ అనేది మంచిది కాదు. సో ఇమ్యూనిటీ మెయిన్గా స్ట్రెస్ వల్ల ఎక్కువ ఇమ్యూనిటీ డౌన్ అయిపోతూ ఉంటుంది. స్లీప్ లేకపోవటం వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వదు. సో ముఖ్యంగా స్ట్రెస్ ఎక్కడైతే ఉందో, స్ట్రెస్ దేనివల్ల వస్తుందో దాన్ని కనిపెట్టాలి. దాన్నే స్ట్రెస్సార్ అంటాం. ఆ స్ట్రెస్సార్ని ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేసినట్లయితే కానీ ఆ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది మన శరీరం నుంచి, మన మైండ్ నుంచి. అది క్లియర్ అయినప్పుడే మళ్ళీ ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఎంత గుడ్ ఫుడ్ తిన్నా సరే స్ట్రెస్ని మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయలేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఫుడ్ అండ్ స్ట్రెస్ రెండింటి గురించి మాట్లాడారు కాబట్టి కొంతమంది అంటారు మంచి ఫుడ్ తీసుకుంటే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండి లో ఫీలింగ్ కానీ, డిప్రెస్డ్ ఫీలింగ్ కానీ, స్ట్రెస్డ్గా అనిపించదు. లేదా కొంతమంది అంటారు మంచిగా డైలీ వర్కౌట్ చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే బాడీ హ్యాపీ హార్మోన్స్తో ఇట్ విల్ బీ హెల్దీ ఇనఫ్ అని చెప్పేసి అలా అంటారు. సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? అందరూ అన్నీ ఎక్సర్సైజ్ చేయలేరు కదా. హ్యాపీ హార్మోన్స్ ఎలా వస్తాయండి? సరైన ఫుడ్ తిన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఆ హ్యాపీ హార్మోన్ లెవెల్ తగ్గినప్పుడు మళ్ళీ ఫుడ్ తినాలన్న క్రేవింగ్ వస్తూ ఉంటుంది. సో ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? సో మనం తినే ఆహారంలో 40% మాత్రమే మనకి శరీరానికి అవసరమయ్యేది. దాన్నే హోమియోస్టాటిక్ ఫుడ్ ఇంటేక్ అంటాం, మన ఆకలిని తీర్చడానికి. మిగతా 60% హెడోనిక్ ఈటింగ్ అంటాం, అంటే ఈటింగ్ ఫర్ ప్లెజర్. మన నాలుక కోసం తినేది ఈ 60%, మన శరీరం కోసం తినేది 40%, అవసరమైంది మాత్రం 40%. సో ఈ ఎక్సెస్ మొత్తం బాడీలో ఉండిపోతుంది, ఓవర్ వెయిట్ పెరిగిపోతుంటుంది. దాదాపు 30% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్లో ఉన్నారు ఇప్పుడు. అలా అంటే అందరూ ట్రైనర్ని పెట్టుకొని జిమ్కి వెళ్ళడం కుదరదు, లేదా అందరూ ఏరోబిక్స్ చేయడం కుదరదు, లేదా అందరికీ యోగా చేసేంత టైం ఉండదు. సో అలాంటప్పుడు వాకింగ్ ఒకటే సరిపోద్ది అంటారా? కనీసం వాకింగ్ చేసినందువల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. అది కూడా విగరస్ వాకింగ్ చేయాలి. 5 minutes వార్మప్, 30 minutes రియల్ బ్రిస్క్ వాక్ అండ్ 5 minutes కూల్ డౌన్. టోటల్ 40 minutes డైలీ చేసినందువల్ల కొంత గుండె ఆరోగ్యం, ఓవరాల్ శరీర ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వాకింగ్కి రైట్ టైం ఏదంటారు? కేవలం వాకింగే సరిపోదు. అంటే మనం అనుకునేది ఫిట్నెస్ ఇంప్రూవ్ అవ్వాలి. ఫిట్నెస్ అనేది కార్డియాక్ ఫిట్నెస్, అంటే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ అలాంటివి. రెండోది స్ట్రెచ్చింగ్, బాడీ స్ట్రెచ్ అవ్వాలి, అంటే యోగా, సిట్టింగ్, స్క్వాటింగ్ ఇలాంటివన్నీ చేయాలి. మూడోది స్ట్రెంగ్తనింగ్, స్మాల్ వెయిట్స్ రిపీటెడ్గా చేయాలి. నాలుగోది కోఆర్డినేషన్, స్ట్రైట్ లైన్లో నడవటం, లేకపోతే బ్యాక్ వాకింగ్, లేదా ప్లేయింగ్ గేమ్స్. దీనివల్ల కోఆర్డినేషన్. ఈ పుట్ టుగెదర్ అన్నిటినీ కలిపి మనం ఫిట్నెస్ అంటాం. మరి టు బిగిన్ విత్ ఈ వాకింగ్ అనేది తినక ముందు చేయాలంటారా, తినేసాక చేయాలంటారా? తినక ముందు చేసినప్పుడు మనకి శరీరానికి కొంచెం ఆకలి పెరుగుతుంది, శరీర అవసరాలను బట్టి. దాదాపు ఇది తినక ముందు చేస్తేనే మంచిది. తిన్న తర్వాత అయితే మనకి డైజెషన్ పూర్తిగా సరిగా అవ్వాలంటే తిన్న తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మాత్రం చేయాల్సి ఉంటుంది. సో తినక ముందు అయితే ఎట్లయినా చేయొచ్చు, లేదా మైల్డ్ ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం కూడా రాదు. సో ఇప్పుడు ఈ డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ వీటన్నిటి వల్ల స్లీప్ బెటర్ అయిందని అనుకుందాం. కొంతమందికి ఏం చేసినా కూడా స్లీప్ బెటర్ అవ్వదు. అలాంటి వాళ్ళు స్లీపింగ్ పిల్స్ పైన డిపెండ్ అవ్వడం ఈ మధ్య చాలా చూస్తున్నాం. సో వాళ్ళకి మీ అడ్వైస్? సో ప్రత్యేకంగా స్లీప్ డిజార్డర్ ఉంటే తప్పించి మనం స్లీపింగ్ పిల్తో స్లీప్ని డిస్రప్ట్ చేయకూడదు. మళ్ళీ ఎక్కువ కాలం స్లీపింగ్ పిల్స్ వల్ల మళ్ళీ స్లీపింగ్ పిల్స్ హ్యాబిట్ ఫార్మేషన్ వస్తుంది. అయితే ఏమాత్రం స్లీప్ లేకపోయినా, ఏమాత్రం ఇవన్నీ మిగతా అన్నీ ట్రై చేసినా స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. స్లీప్ క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి, హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతాయి, స్ట్రోక్స్ ఎక్కువ అవుతాయి, కార్డియోవాస్కులర్ డిసీజ్ స్లీప్ లేకపోవడం వల్ల. ఓకే, ఇవన్నీ
స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్. బట్ స్లీప్ డిజార్డర్, ప్రైమరీ స్లీప్ డిజార్డర్ అంటే వాళ్ళకి స్లీప్ రాదు, బాడీలో ఆ మెలటోనిన్ సెక్రెట్ అవ్వకపోవటం, బాడీ ఎప్పుడు స్ట్రెస్లో ఉండటం మిగతా వాటి. సో అలాంటప్పుడు రియల్గా స్లీప్ డిసీజ్ ఉంటే నాకేదో ఇది హ్యాబిట్ అయిపోతుంది, నాకేదో భయపడుతూ అసలు నిద్ర లేకుండా ఉండటం మంచి పద్ధతి కాదు. కనీసం స్లీప్ ఇండ్యూస్ చేసిన స్లీప్ అయినా సరే బెటర్ దాన్ నాట్ స్లీపింగ్. సో ఇది ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఈ మందులు వాడి ఆపేసి కొన్నాళ్ళు వాడిన తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా, ఒక డిప్రెస్డ్ పేషెంట్, ఒక యాంగ్జైటీ పేషెంట్, లేకపోతే ఒక ఏదన్నా సమస్య ఉంది ఇంట్లోనో, మ్యారేజో, లేకపోతే ఏదో సమస్య ఉంది, డెత్ కానీ ఇట్లాంటివి ఏదన్నా ఉంటే వాళ్ళకి కొన్నాళ్ళు నిద్ర పట్టదు. అవన్నీ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ స్లీప్ లేకపోవడానికి. సో న్యాచురల్గా ఇవి ఉన్నప్పుడు నిద్ర పట్టదు. అవన్నీ కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇంకా స్లీప్ లేదంటే ఒకసారి వైద్యుని కలిసి ప్రైమరీ స్లీప్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాటిని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డాక్టర్, ఇప్పుడు మీరు డయాబెటాలజిస్ట్ కాబట్టి మీ ప్రాక్టీస్లో షుగర్ ఎక్కువగా ఉందని చెప్పి కొన్నాళ్ళు మందులు వాడి తర్వాత కాన్స్టెంట్గా కొన్నాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉందని చెప్పి వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని మందులు మానేసిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? చాలా కామన్గా చూస్తామండి ఇది. అలా చాలా మంచి ప్రశ్న వేశారు. బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు కూడా మందులు ఎక్కడన్నా జనరల్ చెకప్ చేసుకున్నప్పుడు లేకపోతే క్యాంపుల్లోనో బీపీ చెక్ చేసుకుని బీపీ ఎక్కువ ఉందంటే మా దగ్గరికి వస్తారు, ట్యాబ్లెట్ రాస్తాం. సో తర్వాత ముందు బీపీ ఉంది అని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేసి, ఈసీజీ లాంటివి, అట్లాగే ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడే బీపీ ఎక్కువగా పెరిగినట్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలామందికి బీపీ పెరుగుతుంది ఇంకాను. అలాంటప్పుడు అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ అని ఒక 24 hours బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి గంటగా అది చెక్ చేస్తుంది ఒక మెషిన్ పెడితే. సో అది బీపీని నిర్ధారించిన తర్వాత మనం ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు బీపీ కంట్రోల్లో ఉంటుంది. ట్యాబ్లెట్ మనకేం సిమ్టమ్ లేదు, అంతా బాగానే ఉందని 1 నెల 2 నెలల్లో వాడి మానేస్తారు. అయినా బీపీ ఉందనేది ఒక ట్యాబో కింద నలుగురు ఏమనుకుంటారన్న ఫీలింగ్లో ఉంటారు. ఒక 40 milligrams టెల్మిసర్టన్ రాస్తే దీన్ని 20 చేయొచ్చా అనుకుంటారు, దీన్ని మానేయొచ్చా అనుకుంటారు, లేదా వాళ్ళే ఏ సిమ్టమ్ లేదు కదా అని మానేస్తారు. ఇదే చాలా ప్రమాదం. దీనివల్ల రీబౌండ్ అవుతుంది. బీపీ ఇలా కాన్స్టెంట్గా పెరిగినప్పుడు స్ట్రోక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది, అట్లాగే కరోనరీ ఆర్టరీ కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా బీపీతో స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అట్లాగే షుగర్ పేషెంట్కి మ్యాక్సిమం ఎక్కువ మందిలో సిమ్టమ్స్ ఉండవు. సో బీపీ అండ్ షుగర్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సైలెంట్ డిసీజెస్, అట్ ద సేమ్ టైమ్ సైలెంట్ కిల్లర్స్. మనకి ఏ సిమ్టమ్ ఉండదు. సో కొన్ని సింపుల్ సిమ్టమ్స్ ఉంటాయి, కొన్నిటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ మంది యూరిన్ ఎక్కువగా అవటం, లేకపోతే వీక్నెస్ అనిపించటం, వెయిట్ తగ్గిపోవటం. సో ఇలాంటి వాటి వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే షుగర్ ఉందని తేలుతుంది అనుకోండి. షుగర్కి ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు మానేసిన తర్వాత షుగర్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ షుగరు, బీపీ అనేవి సైలెంట్ డిసీజెస్, అలాగే సైలెంట్ కిల్లర్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడన్నా ఒక హెల్త్ చెక్ చేసుకున్నప్పుడు లేదా ఫ్రీ మెడికల్ క్యాంపుల్లో చూసుకున్నప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఉందని తెలిసినప్పుడు కొంచెం పేషెంట్ డిప్రెషన్కి ఇది అవ్వటమో, లేకపోతే డినయల్ మోడ్లో ఉంటారు. ఇమ్మీడియట్గా నాకు బీపీ రావటం ఏంటి, నాకు షుగర్ రావటం ఏంటి అన్న ఫేజ్లో ఉంటారు బీపీ ఉన్నప్పటికీ. సో బీపీకి ఏం సిమ్టమ్స్ ఉండవు కాబట్టి చాలామంది బీపీని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. లేదా ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ ఏవో వాడాము, లేదా ఏవేవో చిట్కాలు వాడాము, ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. తర్వాత బీపీ సడన్గా టార్గెట్ ఆర్గాన్ని డ్యామేజ్ చేసినందువల్ల చాలా డేంజర్స్ అయ్యావు. టార్గెట్ ఆర్గాన్స్ ఏమేంటి? కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, ఐస్, హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం, అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం. ఈ బీపీకి టార్గెట్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయటం వల్ల సిమ్టమ్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. సో కాంప్లికేట్ అయిపోతుంది. సో వాటిని నివారించుకోవాలంటే సైలెంట్గా ఉన్న బీపీని కూడా మనమే చెక్ చేసుకుని మనమే కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు బీపీ ఉంది కదా, షుగర్ ఉంది కదా అని చెప్పి ఇంట్లో ఉప్పులు
తీపి తిండాలు మానేస్తారు, మొత్తానికే మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కరెక్ట్ అంటారా? అంటే అది ఎంతవరకు, కొందరు సాల్ట్ సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి సాల్ట్ వేసుకున్నప్పుడు కొంచెం బీపీ పెరగటం. సో సహజంగా ఇండియన్స్ సాల్ట్ ఎక్కువ తింటాం మనం, సుమారుగా 10 to 12 grams పర్ డే తినేవాళ్ళు ఎక్కువ. కానీ 2.9 to 3 grams తీసుకుంటే సరిపోతుంది మన శరీర అవసరాలను బట్టి. సో ఎక్కువ తినకుండా, అట్లాగే మన శరీరంలో స్వెట్లో ఎంత పోతుంది అనే దాన్ని సహజంగా బేరీ చేసుకుని దాన్ని బట్టి తీసుకోవాలి. అయితే కేవలం సాల్ట్ తగ్గించినందువల్లే బీపీ ఎక్కువ కంట్రోల్ అవుతుందని అనుకోవటం పొరపాటు. సాల్ట్ కూడా తగ్గించి, అట్లాగే ఫ్రూట్స్ అవి ఎక్కువ తింటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెయిట్ తగ్గడం, ప్రతిదానికి ఒక రోల్ ఉంది బీపీ. ఈ లైఫ్ స్టైల్ మెజర్స్ ఇంపార్టెంట్, స్మోకింగ్ ఏమైనా ఉంటే ఆపేయటం, ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం బీపీ ఎందుకు వచ్చింది మనకు తెలియదు. అది ఒప్పుకోరు కూడా. ఒక మనిషికి బీపీ ఎందుకు వచ్చింది అసలు అనేది సైన్స్కి ఇంకా పూర్తిగా తెలియదు. కాబట్టి దాన్ని మనకు తెలిసిందల్లా ఏంటంటే డ్రగ్స్ అయినా వాడి దాన్ని కంప్లీట్గా కంట్రోల్లో ఉంచుకుంటేనే ప్రాబ్లం ఉండదు. సో డ్రగ్స్ వాడతాము, ఒక 1 month 2 months వాడిన తర్వాత అయిపోతాయి. అయిపోయిన తర్వాత తెచ్చుకుందాంలే వెళ్దాంలే అంటారు. ఒక 3 weeks 4 weeks 5 weeks 2-3 నెలలు అయిపోతాయి, ఏ సిమ్టమ్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, సడన్గా దాని కాంప్లికేషన్ వచ్చి ఆ కాంప్లికేషన్స్ అంటే ఎలాంటి, పెరాలసిస్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రోక్. సో దీనివల్ల పెను ప్రమాదాలు, ఆర్గాన్ డ్యామేజ్, ఒక్కొక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ అవ్వచ్చు ఇవన్నీ. సో దీనివల్ల బీపీని నెగ్లెక్ట్ చేయటం అనేది చాలా పొరపాటు, చాలా డేంజర్ కూడా. అలాగే షుగరు. ఇప్పుడు షుగర్ విషయానికి వస్తే, ఇనిషియల్గా షుగర్ డయాగ్నోజ్ అయినప్పుడు మెడికేషన్ మీద పెడతారు, ట్యాబ్లెట్స్. అప్పటికి ఇంకా తగ్గకపోతే కొన్నాళ్ళు అయ్యాక ఇన్సులిన్కి షిఫ్ట్ చేస్తారు. సో ఇన్సులిన్ నుంచి మళ్ళీ ట్యాబ్లెట్కి రివర్స్ అయ్యే కండిషన్, ఆ స్కోప్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇన్సులిన్ ఇవ్వాలా, ట్యాబ్లెట్స్ ఇవ్వాలా అన్నదానికి పేషెంట్ కండిషన్ ప్రొఫైల్ని బట్టి, పేషెంట్ సిమ్టమ్స్ ఏంటి, ఆస్మాటిక్ సిమ్టమ్స్ అంటాం, అలాంటివి ఉన్నప్పుడు, వెయిట్ బాగా తగ్గిపోయినప్పుడు, ఇన్సులినోపీనిక్ పేషెంట్ అయినప్పుడు, ఇన్సులిన్ తక్కువ సెక్రెట్ అయిన పేషెంట్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇన్సులిన్ ఇస్తాము. ఇన్సులిన్ కూడా కొద్ది కాలం ఇచ్చితే ఆ గ్లూకోజ్ టాక్సిటీ ఏదైతే హై గ్లూకోజ్ ఉందో అది నార్మల్ కండిషన్కి వచ్చినప్పుడు మళ్ళీ ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుంది. అలాంటప్పుడు స్లోగా ఇన్సులిన్ ట్యాపర్ చేసి మందులు ట్యాబ్లెట్స్ ద్వారా కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కూడా ఇన్సులిన్ మెల్లిగా తగ్గించేసి మిగతా ట్యాబ్లెట్స్, చాలా మంచి ఓరల్ మెడికేషన్స్ వచ్చేసాయి ఇప్పుడు, ఈ మందుల ద్వారా షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే టెస్టుల్లో బాగా రీసెర్చ్లో తేలింది ఏంటంటే, మీరు ఇన్సులిన్ తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా కంట్రోల్లో ఉండటం అనేది ఇంపార్టెంట్. ఇన్సులిన్ వల్లేనే బెనిఫిట్ ఉంటుంది, ఇన్సులిన్ వల్లే అనుకోవటం పొరపాటు. ఇన్సులిన్ కంటే కూడా మంచి ట్యాబ్లెట్స్ కూడా, ఇంకా కిడ్నీ బెనిఫిట్స్, హార్ట్ బెనిఫిట్స్, ఇట్లాంటివన్నీ వచ్చిన ట్యాబ్లెట్స్ వచ్చినాయి. అట్లాగే వెయిట్ తగ్గటం, అట్ ద సేమ్ టైం షుగర్ని కంట్రోల్ చేసేవి కూడా వచ్చినాయి. వీటన్నిటినీ మనం వైద్యుల సలహాతో జాగ్రత్తగా తీసుకుంటే వీటన్నిటి యొక్క సైంటిఫిక్ బెనిఫిట్స్ మనం పొందొచ్చు. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు వెయిట్ తగ్గడానికి మోయింజారో అండ్ ఓజెంపిక్ లాంటి ఇంజెక్షన్స్ వచ్చాయి. సో వాటి వల్ల బెనిఫిట్ ఎంత వరకు ఉంటుంది అండ్ దెన్ డ్యామేజ్ ఎంత వరకు ఉంటుంది? సో గుడ్ క్వశ్చన్ అండి. మనకి ఏ డ్రగ్ అయినా తీసుకున్నప్పుడు బెనిఫిట్ వర్సెస్ రిస్క్. వెయిట్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. వెయిట్ వల్ల బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, ఇంకా 13 రకాల క్యాన్సర్లు రావచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, చాలా 229 కాంప్లికేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. 229 కాంప్లికేషన్స్ కేవలం వెయిట్ వల్ల రావచ్చు. సో దాంతో చూసుకుంటే ఎంత కాంప్లికేటెడ్ డ్రగ్ అయినా సరే బెటరే. అయితే మనం చాలామంది ఏమనుకుంటారంటే, మన లైఫ్ స్టైల్తో మనం వెయిట్ తగ్గించుకుందాం, ఫుడ్ మానేసి బాగా ఎక్సర్సైజ్ చేద్దాం. బట్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే ఎక్సర్సైజ్ చేసే పాత్ర చాలా తక్కువ, ఓన్లీ 15% వెయిట్ తగ్గటానికి. 85 to 90% డైట్. ఏమవుతుంది, ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో ఒక 3 to 4 kgs తగ్గిన తర్వాత నేచర్ రికగ్నైజెస్ ఈయనకి ఏదో ప్రాబ్లం ఉంది, వెయిట్ తగ్గుతున్నాడని ఆకలి పెంచుతుంది. అంటే ఆకలి పెంచే హార్మోన్ గ్రెలిన్ అని అది రిలీజ్ అవుతుంది బాగా, దాంతో ఆకలి పెరుగుతుంది.
తర్వాత లెప్టిన్ అని మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే హార్మోన్ ఒకటి ఉంటుంది, అది తగ్గిపోతుంది. దాంతో ఎంత తిన్నా సాటిస్ఫాక్షన్ రాదు, ఇంకా తినాలన్న ఇంకా తినాలి. తర్వాత మెటబాలిక్ రేట్ కూడా బాగా తగ్గిపోయి స్లగ్గిష్గా అయిపోతారు కొంత వెయిట్ తగ్గేసరికి. సో ఈ స్లగ్గిష్గా అయిపోవటం, ఆకలి పెరగటం, సాటిస్ఫాక్షన్ లేకపోవటం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, క్రేవింగ్ పెరిగిపోయి తినేస్తారు. సో 3 kgs తగ్గితే మళ్ళీ 3 kgs పెరిగిపోతారు. మనం చాలామందిని చూస్తుంటాం, నేను తగ్గాలని ప్లాన్ చేస్తుంటారు, తగ్గుతారు పెరుగుతారు కానీ నెట్గా తగ్గి ఉన్నవాళ్ళు చాలా రేర్గా చూస్తుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే వెయిట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మనకు కంటిన్యూ అవుతాయి. ఏ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వస్తే ఇంకా వీటి వల్ల వెయిట్ వల్ల ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. డే టు డే జీవితంలో కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది వెయిట్ వల్ల. సో ఎట్లాగైనా లైఫ్ స్టైల్తో కానీ మందులతో కానీ వెయిట్ తగ్గించుకుంటే మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మోంజారో, ఒజంపిక్ లాంటివి చాలా మంచి మందులు. ఇది ఎక్కువ మందికి సూట్ అవుతాయి. అయితే ఎవరికి సూట్ అవుతాయి, ఎవరికి సూట్ అవ్వవు, ఇవన్నీ కూడా వైద్య సలహా ప్రకారం రెగ్యులర్గా వాడినట్లయితే మనకి ఐడియల్ బాడీ వెయిట్కి వచ్చి చాలా మిగతా మెటబాలిక్ కండిషన్స్, మెటబాలిక్ బెనిఫిట్స్ అంటాం, అవన్నీ కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే ఈ ఇంజెక్షన్సే కాకుండా ఇదివరకు బేరియాట్రిక్ సర్జరీస్ ఉండేవి కదా, ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? దేని ఇండికేషన్ దానికి ఉందండి, దేని బెనిఫిట్స్, దేని కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి. ఇది ఒక BMI 40 అంటాం, దాన్నే మనం మార్బిడ్ ఒబిసిటీ అంటాం. అలా బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ ఉపయోగపడుతుంది బాగానే. బేరియాట్రిక్ మనకి మందుల కన్నా కూడా బేరియాట్రిక్ సర్జరీ ఎక్కువగా ఇండికేటెడ్ వాటిల్లో. లేదా పేషెంటు బేరియాట్రిక్ సర్జరీకి ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళకి మందులు ఇచ్చి కొంత వెయిట్ తగ్గొచ్చు, ఎలా ఈ మందులు వెయిట్ తగ్గటానికి పనిచేస్తున్నాయి అనేది బేరీ చేసుకోవాలి. కొద్దిమంది పేషెంట్లు నాకు 160 kgల నుంచి 92-93 kgలకి వచ్చిన మందుల ద్వారా. సో ఇలాంటి మందులు ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితం ఈ మందులేం లేవు, లైఫ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మందులు కూడా వచ్చాయి కాబట్టి ఎక్కడైతే ఈ మందులు సూట్ అవుతాయో, ఎక్కడైతే వీటిని వినియోగించే అవకాశం ఉంటుందో అక్కడ ఉపయోగించుకొని దాన్ని వల్ల బెనిఫిట్ పొందొచ్చు. అయితే దాని కాంప్లికేషన్స్ ఏంటి, వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ వెయిట్ గెయిన్ వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి కాకుండా ఇంకెలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు అంటారు? హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. బీపీ, లావుగా ఉన్నవాళ్ళు ఇట్లా వంగి సాక్స్ వేసుకుంటేనే ఆయాసపడతారు, ఏదన్నా చిన్న పని చేయాలంటే ఆయాసపడతారు. ఇది సటిల్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఓకే, హార్ట్ మనం ఫంక్షన్ చూసినట్టయితే నార్మల్గానే ఉంటుంది. దీన్నే హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని. సో హార్ట్లో ఫంక్షన్ నార్మల్గా ఉన్నా సరే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే వెయిట్ వల్ల అలర్జీస్ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, క్యాన్సర్స్ మనం అనుకున్నట్లు 13 రకాల క్యాన్సర్స్ రావచ్చు. లిటరల్గా ఎనీ డిసీజ్, చాలా డిసీజెస్, కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు, ప్యాంక్రియాటిక్ డిసీజ్ అవ్వచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అవ్వచ్చు, ఓవేరియన్ క్యాన్సర్స్ అవ్వచ్చు, PCOD, ఇట్లాంటివి చాలా ఈ వెయిట్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే హార్ట్ అటాక్స్, మెయిన్గా కరోనరీ ఆర్టరీ డిసీజ్. హార్ట్ చుట్టూ ఈ ఫ్యాట్ అనేది పెరిగిపోవటం వల్ల లోపల ఉన్న రక్తనాళాల్లో ఈ ఫ్యాట్ పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటాం, అవి IL-6, TNF ఆల్ఫా ఇలాంటి మీడియేటరీ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ అన్నమాట, అవి రిలీజ్ అయ్యి ఆ ఆర్టరీస్లో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి ఆ ఇన్ఫ్లమేషన్కి అక్కడ ఆ ఆర్టరీస్ లోపల ఈ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ అక్కడ ప్లాక్ ఫార్మేషన్ అంటాం. ఈ లోపల ఈ ప్లాక్ ఫార్మేషన్ అయితే క్రమంగా లూమెన్ నేరో అయిపోతుంటుంది, మూసుకుపోతుంటుంది. దానివల్ల సడన్గా ఒక క్రిటికల్ స్టేజ్ దాటిన తర్వాత అది సడన్గా మూసుకుపోతే హార్ట్ అటాక్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఈ మధ్యకాలం నేను కొత్తగా డయాబెసిటీ ఎక్కువగా వింటున్నాను. అంటే డయాబెటీస్ వల్ల ఒబేస్ అవుతున్నారా లేదా ఒబెసిటీ వల్ల డయాబెటీస్ వస్తుందంటారా? రెండు ఇంటర్లింక్డ్. డయాబెటీస్ వల్ల ఒబేసిటీ వస్తుంది, ఒబేసిటీ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. ఈ రెండు ఉన్న వాళ్ళని డయాబెసిటీ అంటాం. సో మనకి దాదాపు ఇండియాలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దాదాపు 86%
ఒబీస్గా ఉన్నట్లుగా సర్వేల్లో తేలింది. ఇండయాబ్ స్టడీ అని ICMR స్టడీ, అందులో తేలింది ఏంటంటే ఇది ఎక్కువ మంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు. అలాగే డయాబెటీస్ లేకుండా వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ 5-6 రెట్లు నార్మల్ వ్యక్తుల కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే డెత్ కూడా ఎక్కువ ఉంటుంది. మిగతా మోర్టాలిటీ, ఈ కార్డియోవాస్కులర్ మోర్టాలిటీ, ఈ డిసీజ్ అన్నీ కూడా వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బట్ వెయిట్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇక చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, పెట్రోల్ టు ద ఫైర్. సో ఈ రెండు ఉన్నప్పుడు అట్లాగే లైఫ్ స్టైల్లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. స్మోకింగ్ ఉంటే ఆపేయాలి, ఆల్కహాల్ ఎక్కువగా ఉంటే మోడరేట్ చేసుకోవాలి, విధిగా ఎక్సర్సైజ్ చేయాలి, కరెక్ట్గా నిద్రపోవాలి, స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కొంతవరకు కంట్రోల్ అవుతాయి. సో ఈ మధ్యకాలంలో ఎంత కాదన్నా చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్సే ఉన్నారు. యంగ్ జనరేషన్ నుంచి కొంచెం ఏజ్ వచ్చినా కూడా ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి వర్క్ కంటిన్యూ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి ఏమీ లేకపోయినా కూడా ఆ వర్క్ ప్లేస్లో ఉండే ప్రెషర్ వల్ల చూసే ఇష్యూస్ ఎలా ఉంటాయంటారు? ఖచ్చితంగానండి. స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ ఇన్ అవర్ ఓన్ మైండ్. ఇట్ ఈస్ అవర్ రియాక్షన్ టు ఏ లైఫ్ సిచ్యుయేషన్. అంతే అంటారు. ఒకసారి మన మదర్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షను, తక్కువ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, వీటిని వాడుతుంటాం. అట్లాగే మదర్ ఇన్ లాని హ్యాండిల్ చేసేటప్పుడు ఎక్కువ లా అండ్ లాజిక్, తక్కువ లవ్ అండ్ ఎఫెక్షను, ఇవన్నీ ఎక్కువ వాడతాం. సో ఏ కాంబినేషన్తో ఆఫీస్ అత్తారిల్లు అంటారు. అయితే ఆఫీస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద లైఫ్ సిచ్యుయేషన్. ఓకే, అత్తారిల్లు లాంటిదే. సో ఆఫీస్లో నీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నీ కొలీగ్స్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నీ బాస్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నీ వర్క్ ఓరియంటేషన్ ఎంత ఉంది, వర్క్ మీద నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఇవన్నీ ఉన్నా సరే టెన్షన్ పడుతూ ఉంటారు కొందరు. ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఓల్డ్ సిచ్యువేషన్స్ వీళ్ళు నిన్ను ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తాయి, యాంగ్జైటీ రిలేటెడ్ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి. సో యాంగ్జైటీకి ఎక్కువ గురవుతారు. దీనివల్ల స్లీప్ తగ్గిపోతుంది, చాలా స్లీప్ ఇండక్షన్ రాదు, అదే ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందికి ఓవర్ థింకింగ్ ఉంటుంది, చిన్న చిన్న విషయాలకి చాలా ఎక్కువ. ఒక పారాగ్రాఫ్ ఆలోచించే దగ్గర ఓ పేజ్ ఆలోచిస్తారు. దీనివల్ల వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనివల్ల ఎనర్జీ అనవసరంగా వేస్ట్ అవుతుంది. అలాగే బ్రెయిన్ ఫాగింగ్ వస్తుంది. సో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు, ఆ యాంగ్జైటీ మోడ్లో ఉంటారు. ఒక్కొక్కసారి ఇది ముందుకెళ్ళి ప్యానిక్గా కూడా మారచ్చు. సో యాంగ్జైటీ అన్నది డిప్రెషన్ కానీ ఇలాంటివి ఆర్ బిహేవియరల్ డిజార్డర్స్ ఏవైనా సరే మొదట్లోనే దాన్ని ఎంతవరకు కనిపెట్టి, చాలామందికి ఏంటంటే నేను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నానన్న ఫీలింగ్ వాళ్ళకి తెలియదు, దాన్ని ఇన్సైట్ అంటాం. సో అది భయంగా ఉందని ఫీల్ అవుతుంటారు. సో వీటన్నిటికీ ఒక జ్వరానికి ఎట్లా ఇస్తామో, ఒక తలనొప్పికి ఎట్లా ఇస్తామో, వీటికి కూడా మందులు ఉన్నాయి. సైకియాట్రిస్ట్ని కానీ సరైన డాక్టర్లను కలిసి దానికి సరైన సొల్యూషన్ కనుగొని దాన్ని అక్కడితో క్యూర్ చేసుకోవాలి. లేదా అవి సాధారణంగా మామూలు ఇవే అయితే, ఎందుకంటే స్ట్రెస్ వచ్చినప్పుడు కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్లో స్ట్రెస్ వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయ్యి కోపింగ్ మెకానిజం ఉంటుంది. మనకు కావాల్సిన వాళ్ళతో చెప్పుకోవడం, కావాల్సిన వాళ్ళని పిలిచి ఒక చోట కలవటం, కలిసి నాకు ఈ సమస్య వచ్చిందని, ఇవన్నీ తగ్గిపోయినాయి రాను బికాజ్ ఆఫ్ ప్రపంచంతో, సొసైటీతో సంబంధాలు లేకుండా పెరుగుతున్నారు. సొసైటీ యొక్క అవసరం ఉందని అనుకోవట్లేదు చాలామంది. ఏమన్నా అంటే లోన్ టైం అంటారు, ఐ ఎంజాయ్ మై లోన్ టైం అంటారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళ కోపింగ్ మెకానిజం తగ్గిపోతుంది. ఈ కోపింగ్ మెకానిజం తగ్గిపోయి ఈ స్ట్రెస్ అనేది కొంత కంటిన్యూ అయినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి వెళ్ళినప్పుడు కొంతకాలం అక్కడ ఉన్నప్పుడు ఇది డిసీజ్గా మారుతుంది. సో ఈ లోపే దాన్ని గుర్తించి వెంటనే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీ ప్రాక్టీస్లో, మీ డైలీ ప్రాక్టీస్లో సుమారుగా ఇలాంటి యాంగ్జైటీ ఇష్యూస్తో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తారు? యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారండి, ఎక్కువ. సో ఇప్పుడు 25 నుంచి 35 ఆ ఏజ్ వాళ్ళు, 45 ఆ ఏజ్ వరకు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సడన్గా దే విల్ సే
సిట్ ఆన్ బెంచ్, సడన్గా నీ ఉద్యోగం లేదంటారు. లే ఆఫ్. ఈ అవకాశం ఎక్కడన్నా వస్తుందా అన్నది వాళ్ళ మైండ్ మీద పనిచేస్తుంటుంది. దానికనే జాబ్ సెక్యూరిటీ అనేది కొంత జాబ్ సెక్యూరిటీ ఇవ్వటం అనేది సైకలాజికల్గా కూడా ఒక లైఫ్కి సంబంధించి చాలా ముఖ్యం. అన్సర్టనిటీ ఈజ్ వెరీ డేంజరస్ అండ్ పర్టికులర్లీ హెల్త్ వర్క్ అయితే అన్సర్టనిటీ అనేది చాలా ప్రమాదం. ఇల్లు అందంగా ఉండాలన్నా లేదా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా ఆ క్రెడిట్ అంతా ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి. సో ఏదన్నా ఇంట్లో చిన్న జలుబు జ్వరం లేదా అలాంటివి ఏమైనా ఉన్నా ఇమ్యూనిటీ పరంగా కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉంటారు. సో ఈ చిట్కాలు సరిపోతాయంటారా, లేకపోతే చిట్కా అన్నది కేవలం లక్షణం, రోగ లక్షణం, ఇమీడియట్గా ఉపశమనం కలిగించడానికి పనికొచ్చేవే ఎక్కువగా ఉంటాయి. చాలా చిట్కాలు ఇది దానికి సరిపోతుంది, ఇది గుండెకి మంచిది, ఇది దీనికి మంచిది అనేవన్నీ కూడా ఓన్లీ ప్లాసిబో ఎఫెక్ట్. దానివల్ల సైంటిఫిక్ డేటా ఉందా, అది ఎక్కువ వాడినందువల్ల ఏమవుతుంది అనేది చాలామందికి తెలియదు. డే టు డేలో కూడా అది మంచిది ఇది మంచిది అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఉదాహరణకి మనిషి టొబాకో కనిపెట్టినప్పుడు చాలా గొప్పది ప్రపంచానికి కనిపెట్టేశామని అనుకున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు టొబాకో వల్ల డేటా వచ్చి దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తుంది, క్యాన్సర్స్ వస్తాయి, ఇంకా చాలా అనర్థాలకు కారణం అవుతుందని, లింబ్ లాస్. సో వీటన్నిటి వల్ల డేటా వచ్చిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న చిట్కాలు కేవలం కొంచెం ఉపశమనం వరకు వాడటం మంచిదే, కానీ తీవ్రమైన రోగ లక్షణాలు కానీ ఇంకేదన్నా ఉన్నప్పుడు చిట్కాలు చేస్తున్నాం కదా రోగం తగ్గిపోతుంది అని వెయిట్ చేసి చూడడం అనేది సరైన పద్ధతి కాదు. అలా అయితే రోజుకి 8 గ్లాసులు నీళ్ళు తాగాలి, ఖచ్చితంగా నీళ్ళు తాగితే అన్ని రోగాలు పోతాయి, అసలు ఏవి దరిదాపుల్లో కూడా రావు అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఏ ఒక్కదాని వల్ల రోగం రావటం రోగం పోవటం అనేది ఏమి ఉండదండి. లైఫ్ స్టైల్లో యావరేజ్గా ఇది జనరల్ కండిషన్ అనమాట. జనరల్ రికమెండేషన్ 8 గ్లాసెస్ తాగితే సుమారు 2.5 to 3 లీటర్స్ తాగినప్పుడు మన బాడీ కంప్లీట్గా క్లెన్స్ అవుతుంది. ఉదాహరణకు ఒక సీ సైడ్ ఉండే వాళ్ళకి అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు విపరీతంగా చెమట పడుతుంది. సో ఏదైతే లాస్ అవుతుందో అవన్నీ కూడా వాడాలి. అక్కడ లోకల్ హీట్ ఇండెక్స్ అంటాం. ఆ హీట్ ఇండెక్స్ని బట్టి వాటర్ లాస్ ఉంటుంది బాడీలో. ఏదైతే పోయిందో దాన్ని రిప్లేస్ చేయాలి. ఉదాహరణకి ఎండాకాలం, అట్లాగే పొలాల్లో మట్టి పనులు అలాగే గట్లు పెట్టే పనులు చేస్తుంటారు. వాళ్ళకి విపరీతంగా చెమట పోతుంది. ఎంతైతే పోతుందో అంత రిప్లేస్ చేసుకోవాలి. ఖచ్చితంగా 8 గ్లాసులను కూర్చుంటే కుదరదు. ఇది జనరల్ రికమెండేషన్. అలాగే కొన్ని డిసీజెస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ డిసీజ్ కానీ ఇలా ఉన్నవాళ్ళు చాలా లిమిట్ చేయాలి. ఇది వైద్యుల సలహా ప్రకారం 1 లీటరు 1.5 లీటరు అట్లాగా సుమారుగా ఉంటుంది. దాన్ని బట్టి అతిగా నీళ్ళు కూడా తాగకూడదు. తాగినప్పుడు మన శరీరంలో ఉండే ఖనిజ లవణాలు కానీ ఇవన్నీ కూడా డైల్యూట్ అవుతాయి. ఈ సోడియం పొటాషియం ఇట్లాంటి డైల్యూట్ అయినప్పుడు దాని ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. సో అదే వాటర్ ఇంటాక్సికేషన్ అంట. కొందరు చాలా యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, కొందరేమో ఈ మధ్య ప్రతి వాళ్ళు ఒక బాటిల్ తీసుకెళ్తుంటారు ఎప్పుడు వీలైతే అప్పుడు తాగాలని. దీనివల్ల ఎక్కువ తాగినట్లయితే ఆ మోతాదుకు మించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే కిచెన్లోంచి ఒక పదార్థం కంప్లీట్గా ఎలిమినేట్ చేయాల్సి వస్తే అదేమై ఉంటుంది? వైట్ పాయిజన్, ద షుగర్. సాల్ట్ కాదా? షుగర్ వల్ల వచ్చే అంటే మన శరీరానికి సాల్ట్ కంటే కూడా షుగర్ ఎక్కువ అన్యాయం చేస్తుంది. షుగర్ ఎందులో ఉంటుందంటే స్వీట్స్, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, చాక్లెట్, బిస్కెట్, బేకరీ, సాఫ్ట్ డ్రింక్, ఫ్రూట్ జ్యూస్ వీటన్నిటిలో షుగర్ ఫ్రీగా ఉంటుంది. షుగర్ వెళ్ళినప్పుడు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా అది షుగర్ వాడుకునేంత పరిస్థితి ఉంటే పర్వాలేదు. కానీ మనం ఎక్సెస్ షుగర్ తీసుకున్నప్పుడు అది శరీరం మొత్తాన్ని షాటర్ చేసి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి, లేదా ఎక్కువ డయాబెటీస్ కానీ ఆల్రెడీ డయాబెటీస్ ప్రోన్నెస్ ఉంటే అది పెరిగిపోవటం, ఎప్పుడో 3 ఏళ్ళ తర్వాత రావాల్సిన షుగర్ రావటం, షుగర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, వెంటనే తగిన ఇన్సులిన్ ఉండి తగిన సిస్టమ్ ఉంటే అదంతా స్పెండ్ అవుతుంది. ఎక్స్పెండిచర్ బాడీ తీసుకుని ఎనర్జీ తయారు చేస్తుంది. ఈ ఎనర్జీ తయారు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు షుగర్ అట్లా ఉండిపోతుంది. ఈ షుగర్ ఏమవుతుందంటే ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ షుగర్ని ఫ్యాట్గా మార్చి మన శరీరంలో మన కడుపులో, దాన్నే విజరల్ ఫ్యాట్ అంటాం, మన పేగుల చుట్టూ అట్లాగే కడుపు లోపల ఈ ఫ్యాట్గా తయారు చేసి విజరల్ ఫ్యాట్గా అది అక్కడ ఎక్టోపిక్ ఫ్యాట్గా అక్కడ ఉంటుంది.
అట్లాగే గుండె చుట్టూ ఫ్యాట్, ప్యాంక్రియాస్ చుట్టూ ఫ్యాట్, లివర్లో ఫ్యాట్. సో ఈ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఇవన్నీ అనర్థాలు లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఒక్కటే పదార్థం అన్నారు కాబట్టి అన్నిటిలోకి మనం దైనందిన జీవితంలో వాడే వాటిలో షుగర్ అత్యంత ప్రమాదకరమైంది. షుగర్ ఎడిక్షన్ అనేది ఇంకా షుగర్ క్రేవింగ్స్ ప్రమాదం. షుగర్ క్రేవింగ్స్ ఉంటుంది, సాల్ట్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి. ఇవి ఒక ఆల్కహాలో, ఒక గంజానో, ఒక సబ్స్టెన్స్ అబ్యూజో వీటన్నిటి ఉన్నట్లుగానే అదే పాత్వేస్లో మెదడుకి వెళ్తూ ఉంటుంది. అయితే ఒక ఆల్కహాలిక్ అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు, ఒక స్మోకర్కి అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు, ఒక సబ్స్టెన్స్ యూజర్కి బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు, కానీ ఈ ఫుడ్ తినేవాడికి ఇది బ్యాడ్ హ్యాబిట్ అని తెలియదు. చాలా వరకు వాళ్ళ వరకే శరీరానికి కావాల్సినంత తినాలి, కానీ ఎక్సెస్ రుచి కోసమని, టేస్ట్ కోసం, ప్లెజర్ కోసం మనం ఎక్కువ ఫుడ్ తిని పర్వాలేదు ఏం కాదు రేపటి నుంచి ఏదన్నా ఎక్సర్సైజ్ చేద్దాం, తక్కువ తిందాం అని అనుకోవడం ఇది పొరపాటు. ఇది బ్యాడ్ హ్యాబిట్. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ, థైరాయిడ్ వీటన్నిటి గురించి చాలామందికి చాలా రకాల భయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 30-35 దాటగానే చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. సో అందరికీ ఒక రకమైన మీరు అన్నట్టుగా ఒక టెన్షన్, ఒక భయం, ఒక యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఇయర్లో కానీ లేదా ఇయర్లో 2 సార్లు చేసుకోగలిగిన హెల్త్ ప్యానల్స్ ఏమన్నా ఉంటాయా అని అడుగుతారు. అది రిస్క్ని బట్టి మనం బేరీజ్ వేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు సుమారుగా ఒక ఫ్యామిలీలో ఎక్కువ రిస్క్ ఉంటే 20 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి, లేదా తక్కువ రిస్క్ ఉంటే 25 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి ఒక జనరల్ హెల్త్ చెకప్. అందులో ఏమేమి చూసుకోవాలంటే షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, ఈ ఓవరాల్గా బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఎక్కడన్నా లోపం ఉంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎన్నాళ్ళకోసారి చేయించాలంటారు? అది రెగ్యులర్గా అయితే 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయించాలి. 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేయించాలి. అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ మందికి షుగర్ ఉంది, బీపీ ఉంది, లేదా హార్ట్ అటాక్స్ వచ్చినాయి, లేదా స్ట్రోక్స్ వచ్చినాయి, లేదా క్యాన్సర్స్ వచ్చినాయి, అలాంటి వాళ్ళు ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా చేయించుకుని ఎర్లీగా దాన్ని, మన ఉద్దేశం ఏంటి, సాధ్యమైనంత ఎర్లీగా దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే దీర్ఘకాలిక సమస్యలు లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ దృష్టిలో ఇంకా ఆ హెల్త్ ప్యానల్ చేయించుకునేంత వరకు ఆలోచించుకోలేదు అనుకోండి, ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఇనిషియల్ సైన్స్ ఏమన్నా ఉంటాయంటారా? చాలా సటిల్ సైన్స్ ఉంటాయండి, కొన్ని చాలా చిన్న సైన్స్. వీటి కొన్ని సైన్స్ నెగ్లెక్ట్ చేస్తారనమాట. ఏదో ఇంతకుముందు నార్మల్గానే ఉండేది, ఇప్పుడు కొంచెం లెక్క నడిస్తేనే ఆయాసం వస్తుంది, నీరసం వస్తుంది, రెస్ట్ తీసుకున్నా సరే ఇంకా ఒక రకమైన నీరసంగా, నిస్సత్తుగా ఉంటుంది, వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాంటప్పుడు దీనికి చాలా కారణాలు ఉంటాయి. చాలా సింపుల్ డిసీజెస్ ఉండొచ్చు, సీరియస్ డిసీజెస్ ఉండొచ్చు. అవి రక్తహీనత వల్ల కావచ్చు, ఏదైనా థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, ఇంకే డిసీజెస్ వల్ల కూడా చాలా రావచ్చు. సో ఇలాంటివన్నిటినీ కూడా కవర్ అయ్యేటట్టు కామన్గా యావరేజ్గా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. వాటిని చేయించుకున్నట్లయితే మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది వస్తుంది. అట్లాగే కొందరు ఏ హెల్త్ చెకప్ లేకుండా ఫాస్ట్గా పరిగెట్టడం, లేదా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేయటం, లేదా ఒక్కొక్కసారి మనం పోలీసు ఎంట్రీలో ఈ ఎండ్యూరెన్స్ టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్లో కూడా టెస్ట్ తర్వాత పడిపోయి చనిపోయాడని మనం వింటూ ఉంటాం. ఇలాంటి వాటన్నిటికి కారణం ఏంటంటే రీసెంట్గా ఒకరు బ్యాడ్మింటన్ ఆడుతూ చనిపోయారు. సడన్ డెత్ అనేది ఉంటుంది, కానీ అన్కండిషన్, అసలు ఏ కారణం లేకుండా డెత్ అనేది ఉండదు. ఆ కారణం మనకు తెలీదు, తెలుసుకోకపోవటం వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి సివియర్ అండ్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఒకసారి వైద్య సలహా తీసుకోవటం, స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఒకసారి వైద్య సలహా తీసుకోవటం, లేదా బాడీ బిల్డింగ్ చేద్దాం ఇంకేదన్నా ఇలాంటి. అట్లాగే పోలీసు ఈ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ టెస్టింగ్ ముందు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకున్నట్లయితే ఏమన్నా అవకతవకలు ఉంటే గుర్తించి వాటిని సరి చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ ప్రెషస్ టైంకి. ఇంతకు మించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.